హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వేడివేడి పెనం మీద దోశలు కాకుండా ఇలా పాలు వేసి చూడండి, ఆ మ్యాజిక్ ఏంటో మీకే తెలుస్తుంది. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియోని అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలాగే ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి. ఇంకా ఈ టిప్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ టిప్ వచ్చేసి నెయిల్ పాలిష్ తీసుకున్న తర్వాత బాగానే ఉంటుంది. కొన్నాళ్ళు యూజ్ చేసే కొద్దీ అది కొంచెం గట్టి పడిపోతుంది కదా. అలా కాకుండా ఫస్ట్ టైం తెచ్చిన తర్వాత ఎలాగైతే ఉంటుందో అలాగే ఉండాలంటే ఈ టిప్ని ట్రై చేయండి. అందులోకి కొద్దిగా స్ప్రే వేయండి అనమాట. ఒక 2-3 టైమ్స్ ఈ విధంగా స్ప్రే చేసేసేయండి. ఇలా స్ప్రే చేసుకున్న తర్వాత ఇప్పుడు దానికి మూత పెట్టేసి ఒక 2-3 టైమ్స్ ఈ విధంగా షేక్ చేయాలన్నమాట. బాగా ఈ విధంగా షేక్ చేసేసేయండి. ఇలా షేక్ చేసే కొద్దీ అదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ అవుతుందన్నమాట. ఇలా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు అప్లై చేసి చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ టైం మనం తెచ్చుకున్న తర్వాత ఎలాగైతే ఉంటుందో అలాగే పనిచేస్తుంది అనమాట. ఈ టిప్ని ఒకసారి ట్రై చేయండి. యూజ్ అవుతుంది అనిపిస్తే ప్లీజ్ ఒక లైక్ కూడా చేయండి. ఇంకా సెకండ్ టిప్ వచ్చేసి ఇది స్కూల్కి వెళ్ళే పిల్లలకైతే చాలా బాగా వర్కౌట్ అవుతుంది అనమాట. మనం పెన్సిల్ అయితే ఇస్తుంటాం కదా, ఇచ్చిన తర్వాత అది పైన విరిగిపోతుంటుంది. బ్రౌన్ పార్ట్ అనేది విరిగిపోయిందని చెప్పేసి పిల్లలు ఏం చేస్తారు, అదే పనిగా ఈ విధంగా షార్ప్ అయితే చేసేస్తారు కదా. అది షార్ప్ చేసే కొద్దీ చిన్నగా అయిపోతుంది పెన్సిల్. అందుకని చెప్పేసి ఈ టిప్ని ట్రై చేయండి. నెయిల్ పాలిష్ ఉంటుంది కదా, ఆ నెయిల్ పాలిష్ని ఈ విధంగా ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా అప్లై చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా అప్లై చేసుకుని ఒక నిమిషం వదిలేసారనుకోండి, అది కొంచెం డ్రై అయిపోతుంది. వాళ్ళు ఎంత రాసినా కూడా అది విరగకుండా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఈ పార్ట్ కొంచెం గట్టిగా ఉంటుంది, అంటే స్టిక్కీగా ఉంటుంది కాబట్టి అది విరిగే ఛాన్స్ అనేది తక్కువ ఉంటుందన్నమాట. ఇలా కూడా సేవ్ చేసుకోవచ్చు కదా, ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక్కొక్కసారి మనం ఎక్కడైనా జర్నీకి చేసేటప్పుడు సిజర్ అయితే పెట్టుకుంటుంటాం కదా, దేనికన్నా కావాల్సి వస్తుందని చెప్పేసి సిజర్ అలా పెట్టంగానే లేయర్ అనేది బొక్కలు పడుతుంటాయి. అలా కాకుండా దీనికి పెన్ క్యాప్స్ ఉంటాయి కదా, ఆ పెన్ క్యాప్ని ఇలా పెట్టుకున్నారనుకోండి, ఈ క్యాప్ని ఇలా పెట్టేసుకుని ఆ తర్వాత బ్యాగ్లో పెట్టుకున్నారనుకోండి, ఆ హోల్స్ పడకుండా నీట్గా ఉంటుంది బ్యాగ్ అయితే. అలాగే చేతులు కూడా గుచ్చుకోకుండా ఉంటుంది. మనం దేనికన్నా హ్యాండ్ పెట్టిన తర్వాత కూడా ఈ టిప్ను ఒకసారి ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కోమ్స్. ఈ దువ్వెనలు కడగాలంటేనే పెద్ద ప్రాసెస్ కదా. ఇంకా వర్కింగ్ ఉమెన్స్కి అయితే వాళ్ళకైతే అస్సలు టైం ఉండదు. వాళ్ళకైతే ఇంకా పెద్ద పని ఇది. వాళ్ళకి ఇంకా బాగా యూజ్ అవుతుంది ఈ టిప్ అయితే. అందులో నేను ఒకదాన్ని చాలా బద్దకస్తరాలని ఇలా కోమ్స్ కడగాలంటే ఈ టిప్ తెలిసిన తర్వాత నాకైతే చాలా ఈజీ అనిపించింది. ఈ విధంగా బాగా మురికిగా అయితే ఉంటుంది కదా, ఉన్నదానికి ఏం చేస్తారంటే ఇప్పుడు మన ఫేస్కి యూజ్ చేసే టాల్కమ్ పౌడర్ అయితే ఉంటుంది కదా, ఏదైనా సరే ఆ పౌడర్ వేసేసుకుని ఒక వేస్ట్ బ్రష్ తీసేసుకోండి. తీసుకున్న తర్వాత ఈ విధంగా రుద్దారనుకోండి, చాలా చక్కగా క్లీన్ అయిపోతుంది అనమాట. ఇందులో మురికి పోవడమే కాకుండా ఇందులో జిడ్డు ఉంటుంది కదా, ఆ జిడ్డు కూడా చాలా బాగా పోతుంది అనమాట. ఇది మనమే చేయాలని లేదు, పిల్లలకి ఇచ్చినా కూడా హ్యాపీగా వాళ్ళు ఆడుకుంటూనే ఈ పని అయితే చేసి పెడతారనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే ఈ క్లీనింగ్ కూడా నెలకు ఒకసారి కంపల్సరీ చేసుకోవాలి. అలాగే దూకున్నారనుకోండి, అది డాండ్రఫ్ అయిపోయే ఛాన్సెస్ కూడా ఉంటుందన్నమాట. ఇలా మురికిగా ఉన్న కూమ్స్ దూకోవడం వల్ల కూడా కంపల్సరీ నెలకు ఒకసారి ఇలా క్లీన్ చేసుకుని యూజ్ చేసుకోవాలన్నమాట. ఒకసారి ట్రై చేయండి. ఈ టిప్ ఎలా అనిపించిందో ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా క్లీన్ చేసిన తర్వాత ఒక క్లాత్తో తుడిచారనుకోండి, క్లీన్ అయిపోతాయి అన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక ఏదైనా వేస్ట్ గ్లాస్ ఉంటే ఆ గ్లాస్ తీసుకోండి. తీసుకున్న తర్వాత అందులోకి కొద్దిగా బియ్యం, అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకోండి. ఇందులోనే ఒక 4 లేదా 5 లవంగాలు వేసేసుకోవాలి. లవంగాలు వేసుకున్న తర్వాత ఇప్పుడు దానికి పైన ఒక టిష్యూ పేపర్ లాంటిది పెట్టేసుకోండి. టిష్యూ పేపర్ కానీ లేదా న్యూస్ పేపర్ కానీ ఏదైనా పెట్టుకునే విధంగా రబ్బర్ కానీ బ్యాండ్ కానీ వేసేసుకోండి టైట్గా. ఇలా వేసేసుకున్న తర్వాత పైన కొద్దిగా ఈ విధంగా హోల్స్ అయితే పెట్టుకోవాలన్నమాట. సో ఈ విధంగా హోల్స్ పెట్టేసుకోండి. ఇలా పెట్టిన తర్వాత ఇది ఎందుకంటారా, ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి బట్టల్లో ఫంగస్ అలాగే బూస్ట్ లాగా వస్తుంటుంది కదా, అలాంటప్పుడు ఇలా బట్టల మధ్యలో ఇలా పెట్టారనుకోండి, ఫంగస్ అయినా బూస్ట్ అయినా ఇది పెట్టడం వల్ల బట్టల్లో ఉన్న తేమని అది అబ్జర్వ్ చేస్తుందన్నమాట. ఇది మ్యాజిక్ లాగా పనిచేస్తుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్కౌట్ అవుతుందన్నమాట. ఈ టిప్ నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ పెట్టుకున్న తర్వాత అందులోకి ఒక 1/2 టీ గ్లాస్ వరకు పాలనైతే వేసుకుంటున్నాను. పాలు వేసుకున్న తర్వాత ఇప్పుడు మంటని తక్కువ మంటలో పెట్టేసుకుని ఈ పాలన్నీ కూడా 1 స్పూన్ పాలు అయ్యేంత వరకు మరిగించుకోవాలన్నమాట. సో ఈ విధంగా కలుపుకుంటూ మరిగించుకోండి. ఇదేంటంటే ఒక మ్యాజిక్ క్రీమ్ లాగా తయారవుతుంది. ఇది ఒక హోమ్ రెమెడీ, ఒక మ్యాజిక్ రెమెడీ లాగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఈ విధంగా 1 స్పూన్ అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఇదేంటంటే ఇలా మరిగే కొద్దీ ఈ పాలన్నీ కూడా చిక్కగా తయారవుతాయి అన్నమాట. ఇప్పుడు ఇందులోకి ఏం చేస్తారంటే ఒక చిటికెడంతా పసుపు వేసుకోండి. ఆ తర్వాత ఒక 1/2 స్పూన్ వరకు హనీ వేసుకోవాలన్నమాట. వేసేసుకుని ఇదంతా కలిసే విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి.
సో ఈ విధంగా క్రీమీ లాగా వస్తుంది. ఈ క్రీమ్ అంతా కూడా ఇంకొక స్పూన్లో తీసేసుకోండి. అంతా కూడా ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఫేస్కి, నెక్కి బాగా అప్లై చేసేసుకోండి. ఇదేంటంటే ఇన్స్టెంట్ ప్యాక్ లాగా పనిచేస్తుంది అనమాట. చాలా చక్కగా వర్కౌట్ అవుతుంది. సో ఈ విధంగా ఫేస్కి, నెక్కి కంటిన్యూస్గా ఒక 2-3 మినిట్స్ ఈ విధంగా బాగా రుద్దేసి ఆ తర్వాత వాష్ చేసేసుకోండి. చాలా బాగా వర్కౌట్ అవుతుంది. డిఫరెన్స్ అయితే చూపిస్తున్నాను చూడండి. 2 హ్యాండ్స్కి ఎంత చక్కగా క్లీన్ అయిందో. దీనికి ఉన్న మురికి అయినా ట్యాన్ అయినా చాలా బాగా క్లీన్ అవుతుంది అనమాట. ఈ టిప్స్ నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి స్ట్రీట్ స్టైల్లో చికెన్ 65ని ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. అన్నీ కూడా ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. చేసే ప్రాసెస్ కూడా చాలా సింపుల్. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఎప్పుడు చేసినా కూడా ఇలాగే చేసుకొని తింటారు. అంత టేస్ట్గా అయితే ఉంటుంది. ఇంకా దీనికోసం ముందుగా నేనైతే ఇక్కడ ఒక 1/2 kg వరకు చికెన్ అయితే తీసుకున్నాను. బోన్లెస్ కాకుండా విత్ బోన్సే తీసుకున్నాను అనమాట. అలాగే విత్ స్కిన్ కూడా. బయట వాళ్ళు చేసేది స్కిన్ లెస్ బోన్ అనేది చూడరు, అంతా కూడా మిక్స్ చేసి తీసుకుంటారు. అందుకని చెప్పేసి మిక్సీ తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, ఒక 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా. నెక్స్ట్ ఇందులోనే రుచికి సరిపడ ఉప్పు 1 టీ స్పూన్ వరకు వేసుకున్నాను. సన్నగా తరిగిన కొత్తిమీర, కొద్దిగా స్లైసెస్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకోండి. నెక్స్ట్ ఇందులోని ఒక 2 స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ వేసుకోండి. ఆ తర్వాత ఒక 2 స్పూన్ల వరకు పెరుగు. ఆ తర్వాత నెక్స్ట్ ఇందులోని 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఎగ్ ఒక సగం వేసుకుంటున్నాను, అంతా కూడా వేసుకోవట్లేదు. ఒక ఎగ్లో సగం వేసుకుంటే సరిపోతుంది. ఈ ఎగ్ స్ట్రక్చర్ అనేది చికెన్ ముక్కకి చక్కగా పడుతుంది. చాలా స్ట్రక్చర్ కూడా చాలా బాగుంటుంది. సో ఇదంతా కూడా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడు కొంచెం పల్చగా అనిపిస్తే ఇంకా కొద్దిగా కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా అంతా కూడా కోట్ అయ్యే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. కావాలంటే ఇందులోకి కొద్దిగా రెడ్ ఫుడ్ కలర్ వేసుకోండి. వేసుకుంటే మాత్రం రెడ్ కలర్లో వస్తుంది. వద్దు అంటే ఇది ఆప్షనల్, వేసుకోపోయినా పర్లేదు. సో ఇదంతా కలిసే విధంగా ఇలా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మినిమం 1 గంట సేపు అయినా మ్యారినేట్ చేసుకోండి. చక్కగా పడుతుంది మసాలాలన్నీ కూడా. సో ఇప్పుడు 1 గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న తర్వాత డీప్ ఫ్రై చేసే ముందు ఒక 10 నిమిషాల ముందు బయట పెట్టేసి ఆ తర్వాత డీప్ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలన్నమాట. ఒకవేళ తక్కువ హీట్లో ఉందనుకోండి చికెన్ ముక్క వేయంగానే ఆయిల్ బాగా అబ్జర్వ్ చేస్తుంది. అందుకని బాగా హీట్ అవ్వాలి. హీట్ అయ్యాక మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక్కొక్క ముక్క తీసుకొని వేసుకోండి. వేసేసుకున్న తర్వాత వెంటనే కదపొద్దు. ఇది కొంచెం గట్టి పడిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకోండి. వెంటనే టర్న్ చేశారనుకోండి ఆ కోటింగ్ అంతా కూడా ఊడిపోతుంది అనమాట. సో ఈ విధంగా 1 నిమిషం తర్వాత ఇలా కలుపుకుంటూ మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 70% ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. బయట బండ్ల మీద అమ్మే వాళ్ళు కంపల్సరీ వాళ్ళు ఒక 70% ఈ విధంగా ఫ్రై చేసుకుంటారు. కస్టమర్స్ వచ్చిన తర్వాత దన సెకండ్ టైం ఫ్రై చేసి ఇచ్చేస్తారనమాట. సో ఈ విధంగా ఒక 70% ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక జాలి గంటలో అయితే తీసేసుకుంటున్నాను. సో ఈ విధంగా అంత తీసేసుకున్న తర్వాత ఇంకొక సెకండ్ వాయి ఉంది కదా, అది కూడా వేసేసుకుంటున్నాను అనమాట. నేనైతే ఒక 1/2 kg చికెన్ని 2 వాయిలుగా వేసుకున్నాను. సో ఇదంతా కూడా ఒకసారి బాగా ఫ్రై చేసేసుకుని తీసుకోండి. తీసుకున్నాక ఇంకొకసారి డబల్ ఫ్రై అనమాట. సెకండ్ టైము ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత ముందుగా ఫ్రై అయిన వాటిని వేసేసుకోండి. వేసేసుకుని ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలన్నమాట. సెకండ్ టైం మాత్రం కంపల్సరీ మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. సో వేయంగానే ఇవి త్వరగా కలర్ వచ్చేస్తాయి అనమాట. జస్ట్ ఒక 1 minute లోపు వచ్చేస్తాయి. విధంగా కలర్ చేంజ్ అయ్యి ఇలా క్రిస్పీగా అయ్యాయి అనిపిస్తే తీసేసుకోవడమే. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇదే విధంగా మిగతా వాటన్నిటిని కూడా ఫ్రై చేసేసుకుని తీసేసుకోండి. నెక్స్ట్ అందులోనే కొద్దిగా కరివేపాకు, స్లైసెస్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసుకుని తీసేసుకోండి. ఇలా అంతా కూడా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు వేడివేడిగా సర్వ్ చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు పైన ఫ్రై చేసుకున్న కరివేపాకు, పచ్చిమిర్చి నంచుకొని తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, కంపల్సరీ నచ్చుతుంది. ఈ రెసిపీ నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి అలాగే షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.